చంద్ర గారు ఎపిసోడ్ లో మీరు ఏ స్కిట్ చేయాలో ఆ థీమ్ మా జడ్జెస్ డిసైడ్ చేయబోతున్నారు. సో నాగబాబు సార్, రోజా గారు థీమ్. సో ఎప్పుడు మీ స్టైల్ మీ థీమ్ తో మీరు చేస్తూ ఉంటే రొటీన్ అయిపోతుంది. వేరే టీమ్ లీడర్ చేసిన మంచి స్కిట్ ని మీకిచ్చి మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం. రాకెట్ రాఘవ్ గారు థియేటర్ స్కిట్ ఉంది, అది చాలా ఎంజాయ్ చేశాను నేను. అది మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. షూర్ మేడం. సో థియేటర్ లో చమ్మక్ చంద్ర గారు ఎలాంటి సినిమా చూపిస్తారో చూద్దాం. సుధాక సీట్ మీద ఖర్చుపోయి అలాగే అలాగేనండి. ఖర్చుపోయి అమ్మయ్య సీట్ దొరికింది కూర్చో నాన్న, ఇక్కడ కూర్చో. నాన్న ఈ చేపలేకున్నాయి, ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా? సినిమా అయిపోయిన తర్వాత డిసెంబర్ తీసుకొని అన్ని సీట్లు వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే నాన్న. ఏం చేస్తున్నావు నాన్న? నట్టు పీకుతున్నా. ఇప్పుడు వద్దులే నాన్న, జనాలు సినిమా చూస్తున్నారు కదా, అయిన తర్వాత పీకుదులే. సరే నాన్న, కూర్చో. నా నెంబర్లు ఎక్కడా? నెంబర్లు సార్, ఈ రెండు మా సీట్లు అండి. ముందు మేము ఖర్చు పేసాం సార్. ఇక్కడ సీట్ల మీద ఖర్చు ఉండదు సార్, నెంబర్లు ఉంటాయి. నెంబర్లు ఇది ఎప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది సార్. మా ఊర్లో ఖర్చు పేసుకొని కూర్చుంటాం మేము. సిటీలో అలా చూడడానికి కుదరదు. మా ఊర్లో చూసిన అదే సినిమా, ఇక్కడ చూసిన అదే సినిమా. సినిమా ఒకటి అయినప్పుడు సీటు విషయంలో ఒకటిగా ఎందుకు కాకూడదయ్యా? ఇదేంటిది మేనేజర్? ఖర్చు నేనే మేనేజర్ ఏమైందంటే ఆ రెండు సీట్లు మావే, అది లేవని చెప్తే మా ఖర్చు వేసామని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి మీ టికెట్లు ఇవ్వండి. ఈ ఒక్క సీటే మీది. అమ్మా నీది ఆ కార్నర్ సీట్, అక్కడ వెళ్ళి కూర్చో. లేక ఆ సీట్ నాదే. ఎవడా నువ్వు? డిజైన్ మింటి నేను తెచ్చావా? బద్దతల్లోరా గుద్దుతే గుండె పగిలిపోద్ది. ఎంత బాగా డైలాగ్ చెప్తున్నాడు. నువ్వు హీరో అవుతారా? లైఫ్ లో హీరో అవుతారు నాకు ఆయన. నీ సీటు వెనకాల ఉంది, ఒకసారి ఇక్కడ ఏంటి మేనేజర్ గారు ఇది? ఫ్యామిలీతో నేను సినిమాకి వస్తే నా ఫ్యామిలీని విడిదిస్తారా మీరు? శాపం తగులుద్ది నీకు, నా ఫ్యామిలీ శాపం తగులుద్ది. ఇప్పుడే చెప్తున్నా. శాపాలు పెడతావేంటయ్యా? మరి విడిదిస్తే శాపాలు పెట్టాక స్నాక్స్ పెడతారా? ఏంటో రకరకాల మనుషులు వస్తారు థియేటర్ కి. రకరకాల సినిమాలు రావా మీ థియేటర్ లోకి? చెప్పండి. ఐ లవ్ యూ టూ. సుజాత, ఈ సినిమాలో క్లైమాక్స్ లో దయ్యం ఎవరో నీకు తెలుసా? అయ్యో తెలియదండి. నాకు తెలుసు, చెప్పమంటావా? చెప్పండి. సార్ మీకు దండం పెడతాను సార్. సస్పెన్స్ కోసం సినిమాకి వచ్చాను సార్. దైవం ఎవరో ముందే చెప్పేస్తే ఎందుకు సార్ సినిమా చూడటం మేము? నేను నీకు చెప్పానా? నేను నీకు చెప్పానా? మా ఆవిడకి చెప్తున్నానయ్యా. ఆవిడ చెప్పిన నాకు కింద పడతాడు సార్. నేను ఎందుకు వినబడాలి? అన్ని మూసుకొని కూర్చో, అన్ని వినపడవు. క్లైమాక్స్ లో దయ్యం ఎవరంటే వెరీ గుడ్. బాగా ఆడుకున్నాను. ఏంటి సార్ ఇది? థియేటర్ ప్లే గ్రౌండ్ సార్ ఇది? 3 సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాలని రాసి ఉంటుంది. అవును, కానీ చిన్న పిల్లలు థియేటర్ అల్లరి చేయకూడదని ఎక్కడ రాసి ఉంటది బ్రదర్? సూపర్ లాజిక్. రెండు రౌండ్లు వేసుకున్నా. నీ సంతోషాన్ని హరించే హక్కు ఇక్కడ ఎవరికి లేదు. వేసుకో. అది ఆపండి సార్, చెవులు దొబ్బేస్తున్నాయి ఇక్కడ. ఆపు. నువ్వు కాసేపు ఊతే చెవిటోడు అయ్యేటట్టున్నాడు. ఎడికెళ్ళి కూర్చోపో. సుజాత, ఏమండి? చిన్నోడు పడుకున్నాడా? ఇప్పుడే పాలు తాగి పడుకున్నాడండి. ఏడుస్తున్నాడే. వీడు కూడా కొద్దిగా పాలివా? సరే వాడిని పంపించండి. కొద్దిగా మామిడికి ఇస్తారా వాడిని? మళ్ళీ సుజాత, వీడు మళ్ళీ ఏడుస్తున్నాడే. వీడు ఇప్పుడే పడుకున్నాడండి. వీడు కొద్దిగా ఇంకా పాలు పట్టు పంపిస్తున్నా. హలో బ్రదర్. హలో, ఏం కావాలి? కొద్దిగా మా ఆవిడకి పిల్లోని పంపించండి, కొద్దిగా పాలు ఇస్తుంది. ఇవ్వవా? మరి ఈడికి నువ్వు పాలి. మరి నువ్వు పాలు ఇవ్వ, పాలు ఇచ్చేదాకా పంపించవు అంటే నా కొడుకు ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చంపేద్దాం అనుకుంటున్నావా? సార్
పిల్లని అలా ఏమంటే ఎందుకు సార్ అలా కోపడుతున్నారా? మీరు ఇక్కడ కూర్చొని పాస్ చేస్తే తెలుస్తుందండి మా ప్రశాసన ఏంటో. పాన్ కార్ మహోడా ఇవ్వండి. ఏంటండి మీ వాడు పాస్ వచ్చాడు? పిల్లోడు అన్నప్పుడు పాసే పోస్తాడు, ఓడుకానో విసుకునో పోయాడు బ్రదర్. ఆయన నువ్వు చిన్నప్పుడు పోయలేదా? కట్టుకొని తిరిగావురా? ఓ చెప్తున్నాడు ఏదో పెద్ద. నీ వల్ల మంచి మంచి ఎమోషన్ సీన్స్ మిస్ అవుతున్నారు బ్రదర్. నా ఫ్యామిలీ ఎమోషన్స్ కంటే గొప్ప ఎమోషన్ ఏం కాదు అది. ఇంకో పిల్లోడు వచ్చాడు, ఇటువంటి. ఇటెప్పుడు వచ్చాడు? ఎప్పుడో వచ్చాడండి. ఇటువంటి. ఈ అబ్బాయి ఎవరైనా జడ లాగుతున్నాడండి, వదలరా. వదలను. నాన్న ఆవిడ జడ ఎందుకు లాగుతున్నావు నాన్న నువ్వు? జడ నచ్చలేదు. ఇక్కడ నాకు ఏదో నచ్చలా, నేను కాంప్రమైజ్ అవ్వలేదా? ఎవరు ఎదవ నీకు? నేను వెదవని అన్నాను, నువ్వు వెదవా? కాదు. మరి కానప్పుడు నువ్వు వెదవలాగా ఎందుకు అరుస్తావు? కూర్చో బ్రదర్. ఏం కావాలి నీకు? తాళం పడిపోయింది, ఇంటి తాళం. ఒక్కసారి వెతుకుతాను, ఒకసారి లేవండి. నేను లేకను. లేవవా? సుజాత, ఇంటి తాళం ఎలాగా లేదు కాబట్టి సినిమా అయిపోగానే వీడి ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నా ఇంటికి రావడం మీరు? మరి ఎక్కడికి వెళ్ళాలరా నేను? నా ఇంటి తాళం లేదు. నా ఇంటికి వెళ్ళక నీ ఇంటికి రాక థియేటర్లు కాపురం చేయాలరా నేను? ముగ్గురు పిల్లలతో. సినిమా అయిపోయిన తర్వాత నీకు నచ్చినంతసేపు వెతుక్కోరా. ఏమంటే ఇప్పుడు లేవు అనమాట. లేవను. ఈడు లేవలేదనుకో, సినిమా క్లైమాక్స్ లో దయ్యం ఎవరో ఇప్పుడే చెప్పేస్తా. నువ్వు లేవయ్యా స్వామి, ఆ దయ్యం ఏవో ఇప్పుడే చెప్పేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముంటుంది? పట్టుబడా లేవరా పుట్టాడు, లేవు. ఏమండి ఇంతమంది తిట్టినాక లేకుంటే బాగుంది. నీ ఇంటి దగ్గర పక్కన ఎవరు ఉండరు కదరా? అవును, నీకెలా తెలుసు? నువ్వు జనాల్లో ఉంటే ఒక రకంగా ఉండేవాడురా, జనాల్లో లేకపోవడం వల్లే రకరకాలుగా ఉన్నారా నువ్వు. నువ్వు ఎంత మంచి ఫిలాసఫీలు చెప్పినా నాకంటే గొప్ప ఫిలాసఫీలు చెప్పలేవు. కానీ పక్క జరుగు, తాళం ఎత్తుకాలి. అంటే నా తాళం పోయింది బ్రదర్, లేవో ఎత్తుకండి అందరూ. ఎక్కడ ఉండాలి? ఎంతసేపు ఎత్తుకుతారా నువ్వు? తాళం దొరికేంత వరకు వెతుకుతావయ్యా. సుజాత, తాళం కనబడట్లేదే. అయ్యో, మీకెప్పుడు వెనక జోబులో తాళం పెట్టుకోవడం అలవాటు కదండి, ఒకసారి చూడండి. వెనక జేబులోనా? బ్రదర్ ఉంది. కూర్చోండి కూర్చోండి. సుజాత, 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 ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సుజాత, సుజాత, లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఎన్నిసార్లు చెప్పుకున్నారా ఐ లవ్ యూ టూ అని? మీ ఆవిడకి చెప్పానా? నేను ఇంతవరకు ఒక్కడిని కూడా కొట్టలేదురా. నేను చూస్తుంటే చంపేయాలనిపిస్తుందిరా నేను. అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు సైకాట్రిస్ట్ కు చూపించుకోవాలి. సుజాత, అమ్మవారి సీన్ వస్తుంది, కళ్ళు మూసుకో, లేకపోతే నీకు పూనకం వస్తుంది. మీ ఆవిడికి పూనకం వస్తుందా? ఈ సదుపాయం ఉందా మాకు? అయ్యో, మావిడికి పూనకం వస్తుంది, పిల్లని పట్టుకోండి. పట్టుకో. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పాపం. ఏమండి, నాకేమైందండి? నీకేమవ్వలేదమ్మా, మాకు వాచిపోయిందమ్మా, మాకు వాచిపోయిందమ్మా. ఏంటండి రచ్చ? ఏంది రచ్చ అని అడుగుతున్నా. వాడు ఎవడో రాకెట్ రాఘవ అంట మార్నింగ్ షోకు ఫ్యామిలీతో వచ్చి జనాలు సావు దొబ్బెళ్ళాడు. మీరు మ్యాట్నికి ఫ్యామిలీతో వచ్చి జనాలు సావు దొబ్బుతున్నారు. మీ థియేటర్ అంత పవర్ఫుల్. ఫ్యామిలీతో సినిమాకి వస్తే నా పిల్లానికి ఒక కార్నర్లో, నాన్న ఒక కార్నర్లో, నా కొడుకులు ఒక కార్నర్లో పెడితే ప్రెస్టేషన్ ఇలాగా ఉంటది. బుద్ధి 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 వచ్చింది. మీరు ఇక్కడ ఇలా కూర్చోండి.
ఇప్పుడు బాగుంది, అది ముందే చేయాలి. ఏమండి హ్యాపీగా సినిమా చూడొచ్చు కదూ. ఐ లవ్ యూ. ఆడియన్స్ అందరికి ఒక అనౌన్స్మెంట్. మీలో ఒక వ్యక్తి వేరే వాడి పెళ్ళాన్ని సినిమాకి తీసుకొచ్చాడంట. ఆవిడ మొగుడు థియేటర్ బయట ధర్నా చేస్తున్నాడు. నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపు ఆవిడెవరో బయటికి వెళ్ళిపోవాలని నా విజ్ఞప్తి. లైట్స్ ఆఫ్. అందరు ర్యాంక్ రంక్షన్తోనే వచ్చినారే వీళ్ళు. అవునండి. ఏరా దరిద్రులారా, వా ముఖాలు చూడండి దరిద్రులారా. ఇన్ని పట్టుకో సుజాత, వేపాకు తూర్ణలేవి. అరే పాట ఏంట్రా ఒకసారి.